వచ్చామండి వర్షాలు వస్తాయని వర్షాలు ఏమి రావడం లేదు. ఏదో సింకులు పడ్డాయని విత్తనాలు చల్లుకున్నాం దున్నుకించుకొని. ఆ విత్తనాలు చల్లినా సరే నీరు లేదు. నీరు మోసుకుంటున్నాం సాయంత్రం ఉదయం నీరు మోసుకున్నా సరే సింకులు పడతాయంటే లేదు. మేము ఎలా బ్రతకాలి ఏంటి అండి ఇలాగా మరి మీరు చూసుకోవాలి. ఏదైనా ప్రభుత్వం వీళ్ళతోనే గడ్డలో ఉన్న నీరు మోసుకుంటున్నాం, చెల్లో నీరు అలాగే కౌకులు పెడుతున్నాం, అలా డబ్బులు మొదలు పెడుతున్నాం. కానీ దేవుడు అనుగ్రహించలేదు. దేవుడు పంటలు ఏమో పండడం లేదండి. మేము ఇలాగా బాధలు పడుతున్నాం. ఉదయం నుంచి రాత్రి వరకు అలా కష్టపడుతూనే ఉన్నాం. బిందులు బకెట్లతో నీళ్ళు తడుపుకుంటున్నాం. అంత దినిగానే మీరు చూసుకున్నాం. ఖర్చులు ఒక 5,000 6,000 అయిపోయింది. ఇప్పుడు 10,000 దాకా అయిపోయింది. కానీ 3 దుక్కులు దున్నించాము. మళ్ళీ 2 సార్లు ఆకు మొత్తం దున్నించాము. విత్తనాలు జల్లిన అతనికి ఆకు తడిపాము. 5-6 సార్లు తడుపుకున్నాం. 4 రోజులు కానీ ఆకు తడుపుకున్నాము. అర్థం లేదు. మొన్న ఏదో ఆ మధ్యన వర్షాలు పడ్డాయి 6 నెలలనంటే 2 రోజులు సింకులు పడ్డాయి. ఆ సింకులకే జల్లిసాం. ఇలాగ అయిపోయింది వాన. నీళ్ళు అప్పటికాంచి ఒక సొన్నకంటే లేదు. ఒక సొక్క నీళ్ళు అంటే రావడం లేదు. తడుపుతున్నాం బడ్డలతో నీళ్లు మోసుకుంటున్నాం. బడ్డలు వీళ్ళు లేక మాకు అంత డబ్బు లేక మాకు మేము తడుపుకుంటున్నామండి. ఇప్పుడు వర్షాలు పడ్డాయని చెనికలు విత్తనాలు వేసాము. ఇప్పుడు కొంచెం వర్షం లేదు. బిన్నులతో నీళ్ళు మోసుకుని ఇప్పుడు తడుపుతున్నారు. ఎంతకాలం తడపాలి? రైతే రాజు అంటారు. రైతు రాజు అయ్యే అవకాశాలు కొన్నాళ్ళకి వ్యవసాయం కొనుమరుగయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనికైతే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.